హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి పైన మరో నలుగురు పైన కేసు నమోదు చేశారు సార్. అంటే హత్యా ప్రయత్నం చేశారు నా మీద అని చెప్పేసి. అసలు అప్పుడు ఏం జరిగింది, మరి ఇప్పుడు ఏం జరగచ్చు అంటారు ఈ కేసులో? మరి వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది సార్ ఈ కేసు పట్ల? రఘురామకృష్ణరాజు వెల్ నోన్ పర్సన్, మనకు తెలుసు. ఆయన వైసీపీలో ఉండి వైసీపీ తరపున ఎంపీగా గెలిచి వైసీపీకి రిజైన్ చేయకుండా వైసీపీని జగన్ని రోజు విమర్శిస్తూ ఉన్నాడు. దానివల్ల సహజంగానే వాళ్ళకి కోపం వస్తుంది. మన పార్టీలో మన తరపున గెలిచి రిజైన్ చేసి మాట్లాడాలి, కాకుండా మన దీంట్లోనే ఉండి ఆ ఎంపీ పదవిని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మనల్ని విమర్శిస్తున్నారు అనేది ఈయన. ఎందుకంటే మామూలుగా కూడా విమర్శించాలి, ఒక ఎక్స్ట్రీమ్గా రోజు బూతులు తిట్టడం జగన్ని ఇవన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి ఏం చేయాలో, ఇతన్ని ఎలా డీల్ చేయాలో తెలియలేదు. స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు, ఇతన్ని అనర్హుడిగా ప్రకటించమన్నారు, వాళ్ళు ఏమీ చేయలేదు. దాంతో జగన్ ఏం చేశాడంటే రాజద్రోహం కింద, అప్పట్లో సెడిషన్ యాక్ట్ అంటారు, ఆ సెడిషన్ కింద ఇతని మీద కేసు పెట్టి సిఐడి వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించాడు. సో చేసినప్పుడు ఇతను బయటకు వచ్చి ఏం చేశాడంటే, నన్ను జగన్ కొట్టించాడు, సిఐడి వాళ్ళు సునీల్ కుమార్, అప్పుడు సిఐడి ఆఫీసరు ఇతన్ని అరెస్ట్ చేసింది, సునీల్ కుమార్ వాళ్ళు నన్ను కొట్టారు అంటే ఎవరు కొట్టారనేది నేను చెప్పలేదు. కళ్ళకు గంతలు కట్టుకున్నారు, వచ్చి వాళ్ళు విపరీతంగా నన్ను కొట్టారు, కొట్టి అవన్నీ కూడా వీడియో తీసి జగన్కి పెట్టారు, జగన్ అవన్నీ చూసి ఎంజాయ్ చేశాడు అనేది ఆరోపించాడు. కాళ్ళంతా కూడా చూపించాడు, కదుములు ఉన్నాయి అనేది. అయితే మెడికల్ రిపోర్టుకు సంబంధించి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ప్రభావతి సూపరింటెండెంట్ కింద నలుగురు మెడికల్ డాక్టర్సు ఇతన్ని కంప్లీట్గా ఎక్స్రే దగ్గర నుంచి అన్నీ పరీక్షించి, అది ఆ కాళ్ళలో ఉన్నది ఇతనికి డయాబెటిక్స్ వల్ల అయిన ఇది తప్ప అవి పోలీస్ దెబ్బలు కాదు అనేది వాళ్ళు సర్టిఫై చేశారు. కోర్టు కూడా దాన్ని బిలీవ్ చేసింది. సో దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు వీళ్ళు బెయిల్కి సంబంధించి. సుప్రీంకోర్టులో కూడా ఇతని వాదనతో ఏకీభవించలేదు. అందువల్ల దాని తర్వాత ఇక్కడ మిలిటరీ హాస్పిటల్కి కూడా పంపించారు. ఆయన అక్కడ నమ్మకం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే. సో ఇక్కడ కూడా ఏమీ ఆయనకి లాభం జరగలేదు. సో అది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? 2021లో జరిగింది, మేలో జరిగింది. దాన్ని ఇప్పుడు ఆయన ఒక పోలీసు కంప్లైంట్ అంటే మెయిల్ పెట్టాడు. యాక్చువల్గా మెయిల్ ఎప్పుడు పెట్టాడు? జూన్ 11వ తేదీ మెయిల్ పెట్టాడు. అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసుకున్నారు వీళ్ళ మీద. అందులో A1 వచ్చి సునీల్ కుమార్ రెడ్డి, తర్వాత పిఎస్ రామాంజనేయులు, పిఎస్ఆర్ అంటారు ఆయన్ని, దాని తర్వాత జగన్ మూడవ ముద్దాయి. ఎందుకంటే ఇది జగన్ ఆధ్వర్యంలో జరిగిందని జగన్ చెప్పడం వల్లే వీళ్ళు చేశారని. నాలుగవ వ్యక్తి డాక్టర్ ప్రభావతి ఫాల్స్గా ఇది చేసిందని. సో ఇది ఆయన పెట్టిన కేసు బేసిక్గా. నిజానికి ఆయన్ని కొట్టారా లేదనేది ఆయన చెప్తే తప్ప వేరే సాక్ష్యం ఏమీ లేదు. మామూలుగా పోలీసు దెబ్బలు అలాగే ఉంటాయి, పోలీసులు ఖచ్చితంగా కొడతారు, నో డౌట్. అది మామూలుగా ఈయన్ని కొట్టారా లేదో మనకు తెలియదు, కానీ నా అనుభవంలో పోలీసులు కొట్టడం అనేది వెరీ వెరీ కామన్. కొట్టడమే కాదు, చాలా చిత్రహింసలు పెడతారు. నేను జైల్లో ఉన్నప్పుడు మా పక్కనే క్రైమ్ ఉండేది స్టేషన్. అక్కడ నుంచి రాత్రులట్టు నా సెల్లికి అరుపులు వినిపిస్తూ ఉండేది. ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు, చూస్తే గోర్లకి గుండు సూదులు గుచ్చి ఉండేవాడు. వాళ్ళేమో నవ్వుతూ చెప్తుండేవాళ్ళు. మామూలుగా ఏం జరిగింది, మిమ్మల్ని ఎలా కొట్టారంటే గుండు సూదులు గుచ్చారు సార్ అని చూపించేవాళ్ళు. సో అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనకేమో భయం వేస్తుంది, ఈ స్థాయిలో చిత్రహింసలు పెడతారా. అట్లాగే కరెంటు చేయడం, కాళ్ళకి గుడ్డలు చుట్టి కిరోసిన్ పోసి గుడ్డలు చుడతారు, దానికి నిప్పు పెడతారు, ఆ గుడ్డ కాలుతూ ఉంటుంది, మన కాలు కాలుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల పద్ధతులు కొడతారు. ముఖ్యంగా ఆ రబ్బర్ ఇవి ఉంటాయి లాఠీలు, వాటితో కొడితే ఏమవుతుందంటే లోపల దెబ్బ తగులుతుంది, బయటికి ఉండదు, కానీ కదుములాగా నల్లగా ఏర్పడుతుంది. అట్లా మేము పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు కూడా చాలా పోలీస్ వైలెన్స్ మీద పనిచేసినప్పుడు చాలా చూసాము. సో మామూలుగా పోలీసులు కొట్టడం అనేది వెరీ వెరీ కామన్. ఆ రకంగా ఈయన కూడా కొట్టుండే పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ లేదని చెప్పలేము, ఖచ్చితంగా కొట్టుండొచ్చు. ఎందుకంటే జగన్కి కానీ వైసీపీకి కానీ ఈయన మీద తీవ్రమైన కోపం ఉంది. అసలు బయట వాళ్ళే అతన్ని ఎట్లా జగన్ సహిస్తూ ఉన్నాడు అనేది కూడా అనేవాళ్ళు.
సో ఎందుకంటే తెలుగుదేశం అప్పుడు విపరీతంగా ఆయన్ని ఫోకస్ చేసి రోజు రచ్చబండ కార్యక్రమం ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు ఛానల్లో టైం ఇచ్చి అలాగే చేశారు. సో దాన్ని జగన్ అలా చేసి ఉండే అవకాశం ఉంది. జగన్ కొట్టినప్పుడు వీడియో కూడా చూసుండొచ్చు, తెలియదు మనకి. కానీ ఇది కోర్టులో ఎలా నిరూపించాలి, ఇదే సమస్య. మామూలుగా పోలీసు చాలాసార్లు షర్ట్లిప్పి కదుములంతా చూపించిన సందర్భాల్లో కూడా కోర్టులు ఏమి చేసింది ఏం లేదు. మామూలు కామన్ పీపుల్ని అనేక సార్లు కోర్టు, ఆ మధ్య కూడా మనం ఇక్కడ మన స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా, ఎల్బీ నగర్లో ఒక ట్రైబల్ లక్ష్మి అనే ఒక ట్రైబల్ ఆమెని భయంకరంగా కొట్టారు. ఆమె తొడల మీద అంతా ఎంతంతలా వాసిపోయింది. ఏమైంది ఆ కేసులో? సస్పెండ్ చేశారు పేరుకి, ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటారు. ఆ తర్వాత ఫాలోఅప్ ఏం లేదు. సస్పెన్షన్ అనేది ఒక రకంగా హాలిడేస్ లాంటిది, వాళ్ళకి ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చుంటారు, టూర్ గీరు పోయి వచ్చుంటారు వాళ్ళు. సో ఇది జరుగుతుంది తప్ప ఏమీ ఈ లాకప్ డెత్లు కావచ్చు లేకపోతే పోలీస్ వైలెన్స్ కేసులో వాళ్ళకి శిక్షలు పడేది అనేది వెరీ 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 రేర్ అనమాట. సో కాబట్టి ఈయన చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పొన్నవల సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ, సాక్షి వీళ్ళందరూ రాస్తున్నారు. అది వీళ్ళు అడిగే పాయింట్ ఏంటంటే, ఈయన అప్పుడేమో ఎవరు కొట్టారో తెలియదని చెప్పాడు, ఇప్పుడేమో సునీల్ కుమార్ రెడ్డి కొట్టాడు, రామాంజనేయులు కొట్టారని చెప్తున్నాడు. సో అప్పుడు వాంగ్మూలం ఇచ్చాడు. మామూలుగా 77 రోజుల తర్వాత చెప్పే సాక్ష్యం చెల్లదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఇదేమో 3 ఏళ్ళు అయింది. సో సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నట్టుగా ఉంది ఈయన కేసు పెట్టడం. తర్వాత ఈయన కేసు 11వ తేదీ పెడితే 10వ తేదీ పోలీసులు లీగల్ ఒపీనియన్ రిజిస్టర్ చేశారు. అది ఎలా సాధ్యము? అవన్నీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేబీ ఇవన్నీ టెక్నికాలిటీస్, రేపు కోర్టులో ఇవన్నీ తేల్తాయి. బట్ రఘురామకృష్ణరాజు ఏంటంటే జగన్ అంటేనే ఆయనకి పడదు, జగన్ మీద తీవ్రమైన కోపం ఉంది. కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. జగన్ కేసులన్నింటిలో కూడా తీవ్రంగా వాటిని త్వరగా విచారించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన కోర్టులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు, జరుగుతుంది. సో అలాగా ఇప్పుడు ఆయన ఎందుకు వదులుతాడు? ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ గవర్నమెంట్లో, కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ కేసును పరిశీలిస్తుంది. మామూలుగానే తెలుగుదేశం ఇప్పుడు ఏం చేస్తుంది? తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం గతంలో తమ మీద దాడులు కావచ్చు, తమ ఆఫీసుల మీద దాడులు కావచ్చు, ఆ కేసులన్నింటినీ మళ్ళీ వీళ్ళు బయటికి తీసి ఆ కేసుల్లో మళ్ళీ వాటిని పెట్టడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం. నిన్న కూడా మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఒక పర్సన్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమం వీళ్ళు వైసీపీ వాళ్ళ మీద చేస్తారు. ఒక రకంగా ఏంటంటే ఇది రెవెంజ్ స్టోరీ. ఒక పక్క పరిపాలనకు సంబంధించి లేకపోతే సంక్షేమంకి సంబంధించి కూడా చంద్రబాబు చురుగ్గానే పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళ మీద కూడా చేస్తున్నారు. ఇందులో రెండు యాంగిల్స్ ఉంటాయి. ఒకటేమో రెవెంజ్ యాంగిల్, తాము గతంలో తమను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఇబ్బంది పెడతాం అనేది. రెండో యాంగిల్ ఏంటంటే వైసీపీని వీకెన్ చేయాలి, వైసీపీలో ఉండే నాయకులనంతా కూడా ఫోర్స్ చేయాలి బయటికి వెళ్ళిపోయే విధంగా, అప్పుడు జగన్ వీక్ అయిపోతాడు అనేది కూడా రెండో యాంగిల్. ఈ రెండు ఆబ్జెక్టివ్స్తో చంద్రబాబు పనిచేస్తున్నాడు. సో అందువల్ల వీళ్ళందరూ కేసులను ఎదుర్కోవాల్సిందే. ఇట్లాంటివి కనీసం ఒక 20-30 మినిమం జగన్ మీద రాబోతున్నాయి కేసులు. ఎందుకంటే చంద్రబాబు మీద కూడా 6-7 వచ్చాయి, ఇంకొక 6-7 ప్రాసిక్యూటబుల్ కేసెస్ ఉన్నాయని విజయసాయిరెడ్డి అనౌన్స్ చేశాడు. సో మళ్ళీ జగన్ వచ్చి ఉంటే ఇదే జరిగేది. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది, అంతే తేడా. ఎవరు వచ్చినా ఇదే, ఈ డ్రామాలే సేమ్ ఉంటాయి, వ్యక్తులు మారుతుంటారు, అంత తప్ప సేమ్ ఇదే జరుగుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలలోనూ ఇదే జరుగుతుంది. అటు నేషనల్లో బీజేపీ ఇదే చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఈ విషయంలో తేడా లేదు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాల మీద రకరకాల పద్ధతుల్లో కక్ష తీర్చుకోవడం ఉంటుంది. అది లీగల్గా తీర్చుకుంటారు, యాంటీ లీగల్ అంటే చట్ట విరుద్ధంగా కూడా తీర్చుకుంటారు, ఫిజికల్గా దాడులు చేయడం అవన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తారు.